నమస్తే నమస్కార్ వడక్కం మీ అందరికి స్వాగతం పలికేస్తున్నాను ఈ వారానికి. ఏంటి ఈరోజు ఇంత ఉల్లాసంగా ఉన్నాను, ఇంత ఉత్సాహంగా ఉన్నాను అనుకుంటున్నారా? ఎస్, డైట్ చేసే వాళ్ళందరికీ చాలా ఇష్టమైనది ఏంటి? ఓట్స్. అందుకే వెనకాల కనిపిస్తుంది. మరి చక్కగా ఈ వారంలో మనం చేసేస్తున్నాం ఓట్స్తో రకరకాల వంటలు అన్నమాట. ఈ రోజు ఇంతకీ ఓట్స్ తో నేను మీకోసం ఏం చేస్తున్నానో తెలుసా? ఓట్స్ ఉప్మా. మరి ఆలస్యం ఎందుకు చెప్పండి, వెంటనే మనం స్టార్ట్ చేద్దాం మనం ఓట్స్ ఉప్మాని. ఫస్ట్ నేను ఒక పాన్ అయితే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. సో దీంట్లో చాలా తక్కువ, లెస్ లైక్ కొంచెం ఆయిల్ వేద్దాం అంతే, చాలు. ఇది కాస్తంత హీట్ అవ్వాలి. సో మనం కొంచెం ఆయిల్ వేసాం కదా, ఓట్స్ ఇవి. ఈ ఓట్స్ని నేను ఇందులో వేసేసుకుంటున్నాను. 1 కప్. జస్ట్ ఏం లేదు, ఇది కొంచెం వేగితే చాలు. మనం చాలా తక్కువ ఆయిల్ వేసాము, బికాజ్ నా డైట్ అనవసరంగా పాడైపోతుంది కదా. నవ్వు వస్తుంది కదా మీకు, ఏమిటా ఈఎంఐ డైట్ అంటుంది ముందే చూడ్డానికి. అంటే నేను కూడా చేస్తూ ఉంటా డైట్, ఒక పూట చేసి ఇంకో పూట ఫుల్గా తింటూ ఉంటాను అనమాట. దాని ప్రభావమే ఇది. కానీ చక్కగా ఫుల్ ప్లెజ్డ్గా అయినా తినాలండి. తినకపోతే ఎలా చెప్పండి? జిమ్కి ఊరికే డబ్బులు కడతామా? సో జిమ్కి కడుతున్నాం కాబట్టి మనం ఫుల్గా తినేసి చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడు తగ్గుతాం. అమ్మా, మంచి రుచికరమైన ఫుడ్ తినకపోతే ఇంకేమైనా ఉందా? ఆ డే ఎలా వెళ్తుందో కూడా తెలియదు నాకైతే. అందుకే నేను ఓట్స్ను కూడా ఇంత టేస్టీగా చేసేసాను. ఓకే, సో చక్కగా వేగాయి కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎందుకంటే తొందరగా చల్లగా అవుతాయి. అవ్వకపోయినా మనకు ప్రాబ్లం లేదు, మిక్సీ పట్టేదేం లేదు కదా. మిక్సీ పట్టాలంటేనే చల్లగా అవ్వాలని చూడాలి. దీని మీద నేను మూకుడు పెట్టేసుకుంటున్నాను. మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం, అంటే చూసుకొని. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేకపోతే తక్కువ నూనె వేసుకోవాలంటే తక్కువ, మీ ఇష్టం. అంతేనండి. మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, మనం ఎంతైతే తినాలనుకుంటున్నామో, ఏదైతే తినాలనుకుంటున్నామో, ఎలా అయితే తినాలనుకుంటున్నామో అలానే చేసుకోవాలి. నేను నా టేస్ట్ ప్రకారం ఇక్కడ చేసేస్తాను. జనరల్గా ఇది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అందుకని మీరు దాంట్లో కొంచెం ఉప్పులు కారాలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. ఎనీహో, సో ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను. ముందుగా కొంచెం కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, ఈ పప్పులన్నీ మనకి పంటికి తగులుతూ ఉంటాయి ఉప్మాలో. అదర్వైజ్ అసలు మీకు ఓట్స్లో ఏమవుతుందంటే చాలా మెత్తగా అయిపోతుంది. చాలా మందికి అలా ఇష్టం ఉండదు మెత్తగా అయిపోతే ఏది కూడా. నేను ఉప్మాలో కూడా చూసాను, చాలా మంది బాంబే రవ్వ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంతమంది బాగా మెత్తగా చేస్తుంటారు. బాంబే రవ్వను కూడా పొడి పొడిగా చేసే వాళ్ళని చూసాను ఉప్మా. వెల్, ఇందులో వేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు. అఫ్కోర్స్ జీడిపప్పు ఎక్కువ తింటే జీడిపప్పులా తయారవుతావు అంటూ ఉంటారు, అంటే లావుగా అని. కానీ జీడిపప్పు కూడా చాలా మంచిది. ఎదిగే పిల్లలకి కాస్త రోజు ఒక 4 అన్నా ఇస్తే వాళ్ళకి బోన్ వెయిట్ పెరుగుతుంది అంటారు. ఇప్పుడు ఇందులో వేద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే ఓట్స్లో ఉండే ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో అది చాలా మందికి నచ్చదు. అందుకని ఆ స్మెల్ని తీసేయడానికి మనం కాస్త ఫ్లేవర్గా ఉండడానికి, ఎక్కువ కాకుండా, మనం దీంట్లో ఏమి యాలకులు, ధనియాలు ఇవన్నీ ఏమి వేయట్లేదు, మసాలా దినుసులు ఏమి. కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తున్నాం. ఒకవేళ అలా కూడా కాదు, ఉట్టి అల్లమే వేసుకుందాం అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. అది కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చి బఠానీలు,
మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే. ఇది వెజ్ ఓట్స్ ఉప్మా అన్నమాట. నిజం చెప్పాలంటే వెజిటబుల్స్ అన్ని వేసి మనం చేస్తున్నాము. ఇది నూనెలో వేగాలి. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం తగినంత ఉప్పు. ఇది కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం బీన్స్. ఆరోగ్యానికి అన్ని మంచివే, బీన్స్ మంచివే, క్యారెట్ మంచిదే. చక్కగా మనం వేసాం జీడిపప్పు, ఇది కూడా గ్రీన్ పీస్ కూడా మంచిది హెల్త్ కి. ఇప్పుడు ఇది నూనెలో వేగింది కదా, నీళ్ళల్లో కూడా మనం ఉడకపెడదాము. ఒక కప్ నేను నీళ్లు పోసాను. ఇది కొంచెం బబుల్స్ లా రావాలి. ఎందుకంటే ఈ మనం వేసిన ఈ వెజిటబుల్స్ అన్ని కూడా, ఈ కూరగాయలన్నీ కూడా ఉడకాలి. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. నేను దీన్ని మూత పెట్టేస్తున్నాను. చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఓట్స్ తో స్వీట్ కూడా చేస్తూ ఉంటారు, అండ్ ఓట్స్ లడ్డు కూడా చేస్తూ ఉంటారు. ఓట్స్ బీట్రూట్ లడ్డు నేను చాలా తిన్నాను. అండ్ ఓట్స్ తో చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. మీకు తెలుసు ఓట్స్ అంటే ఏంటో, మొక్కజొన్నవి. ఇవి మనకి ఐరన్ ని కలగజేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మన లోపల ఏదైతే కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని కట్ చేస్తుందంట. దానివల్ల మనం వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అఫ్ కోర్స్ అందుకే అందరూ ఓట్సే తింటూ ఉంటారు. ఈ మధ్య ఓట్స్ బిస్కెట్స్ కూడా వచ్చేసాయి. రకరకాలు ఓట్స్ తో ఏదైతే ఉందో అన్ని తయారు చేసేస్తున్నారు. వెల్, సో మీకు బబుల్స్ రావడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. జస్ట్ ఇలా మనకి చిన్న చిన్న బబుల్స్ వస్తున్న టైంలోనే ఏదైతే మనం ముందే చక్కగా ఆయిల్ వేసి దాంట్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఓట్స్ ని ఇందులో వేసేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే కొంచెం వాటర్ పడితే మనం పైనుంచి చూసి వేసుకోవచ్చు. మీకు వన్స్ ఓట్స్ వేయగానే ఆ నీళ్ళన్నీ కూడా తీసేసుకుంటుంది, అది లాగేసుకుంటుంది. వెల్, దీన్ని మూత పెట్టి మనం ఒక 5 minutes ఉడికిద్దాము అంతే. ఎక్కువసేపు కాదు, కొంచెం చూసుకుంటూ ఉండి. వెల్, మరి నేను ఇక్కడ హెల్దీ అండ్ టేస్టీ వెజిటబుల్ ఓట్స్ ఉప్మా చేసినాను కదా. మూత పెట్టేసాము, ఉప్మా అయిపోయి ఉంటుంది. చాలా ఈజీగా, చాలా క్విక్గా అయిపోతుంది. వెజిటబుల్స్ అసలు ఉడికినే వేసుకుంటే కనుక మీరు ఇంకా తొందరగా అయిపోతుంది. సో ఇది రెడీ అయిపోయినట్టే. ఇంకా అడుగు అంటుకుంటుంది చూసారా, అలా అంటుకోకుండా జాగ్రత్తగా మనం తొందరగా దించేసేయాలి. స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్ని ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా గ్రీన్ కలర్ వెజిటబుల్స్, క్యారెట్ అన్ని కూడా భలే కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ వేడి వేడి ఓట్స్ ఉప్మాని ఇప్పుడు నేను రుచి చూసి చెప్పేస్తాను ఎలా ఉందో. దీనికి ఏం తక్కువ చేసాను చెప్పండి, అన్నీ వేసాము, అందుకే ఇంత రుచిగా ఉంది. ఈ వెజిటబుల్ ఓట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. ఓట్స్ వెజ్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ప్లెయిన్ ఓట్స్, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీ, కరివేపాకు, శనగపప్పు, జీడిపప్పు, మినపప్పు, ఆయిల్. ఓట్స్ వెజ్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఓట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి
ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఇందులోనే జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు, బీన్స్ ముక్కలు, 1 కప్ నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఓట్స్ ని వేసి ఇంకాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని ఓట్స్ వెజ్ ఉప్మాని సర్వ్ చేయడమే. ఈ వారాన్ని మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. సో చూసారు కదా ఓట్స్ ఉప్మాని. మరి చూస్తే సరిపోతుందా? చెయ్యాలి. చేస్తేనే ఆరోగ్యం పెరుగుతుంది. డైట్ చేసే వాళ్ళు ఇలా చేసి తిన్నారనుకోండి, వెజిటబుల్స్ లో ఉన్న అన్ని రకాల పోషకాలు అలాగే ఓట్స్ లో ఉన్న ఆ పోషకాలు కూడా మీకు వస్తాయన్నమాట. చక్కగా మీరు తగ్గాలనుకుంటే మీరు చేసేయచ్చు. మరి ఇలాగే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.